వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 1 నిలువు తుచ్చమైన రోత హేయం. 1 అడ్డం ఒక తెలుగు సంవత్సరం హేబిళంబి. 2 నిలువు పిల్లి బిడాలం. 6 అడ్డం స్త్రీ పిశాచం డాకిని. 3 నిలువు గారడీ విద్య కనికట్టు. 13 అడ్డం వాడుకలో క్షితిజం చెట్టు. 10 అడ్డం అబద్ధం కల్లా. 3 అడ్డం ప్రాణం లేని దేహం కళేబరం. 4 నిలువు శాస్త్రం చెప్పే కుడ్య ప్రాణి బల్లి. 5 నిలువు నుదురు లలాటము. 7 అడ్డం ఎక్కువ అధికం చాలా. 7 నిలువు కులమత భేదం లేని పంక్తికూడు చాపకూడు చాప. 11 అడ్డం కేశవీధి పాపట. 11 నిలువు పనిలోని సామర్థ్యం పాటవం. 14 అడ్డం చెట్టు బెరడు తాట. 14 నిలువు అస్తవ్యస్తం తారుమారు. 17 అడ్డం మైనా పక్షి గోరువంక. 18 నిలువు మర్కటం కపి. 21 అడ్డం కోకిల పికం. 24 అడ్డం బెల్లం తయారీకి వేసే పంట చెరుకు. 25 నిలువు పెళ్లి కాని పడుచు కుమారి. 28 అడ్డం వాడుకలో బిల్వము మారేడు. 29 నిలువు ప్రథమా విభక్తి డూము ఊలు. 36 అడ్డం ఓడలను నిలిపే చోటు రేవు. 36 నిలువు నేటికి మరుదినం రేపు. అలానే 39 అడ్డం రత్నమాలిన్యం అనగా పులు. 24 నిలువు కుందేలును ఈ పిల్లిగా పిలుస్తారు చెవుల పిల్లి చెవుల. 32 అడ్డం పెద్ద అల లహరి. 33 నిలువు ఆడజింక హరిణి. 38 అడ్డం భూమి నేల ధరణి. 35 నిలువు అమృతం సుధా. 27 అడ్డం తాకట్టు గిరవు. 20 నిలువు నది ప్రవహించే ఏరు తరంగిణి. 31 అడ్డం వర్తకంలో తొలి బేరం బోణి. 31 నిలువు అపరిమితం బోలెడు. 34 అడ్డం బామ్మర్ది కాదు పాఠశాల నేతనేసే ఒక వర్గం సాలే. 34 నిలువు సంవత్సరం వంశక్రమం చాలు. 37 అడ్డం పాండవుల్లో అతి అందగాడు నకులుడు. 30 నిలువు బండి ఇరుసుకు పట్టించే నల్లని తైలం కందెన. 30 అడ్డం రంధ్రము వికృతిలో కన్ను చెవి మధ్య భాగం కంత. 23 నిలువు వేలుపు దేవత. 26 అడ్డం అడవి తోపు వనం. 19 నిలువు గాలి మోటరు విమానం. 19 అడ్డం మన తలరాత రాసేవాడు
విధాత. 16 నిలువు. తెలంగాణలో ఉగ్గు కథగా ప్రాచుర్యం పొందిన ఇక్ష్వాకు వంశరాజు. మాంధాత. 22 అడ్డం. స్వతంత్రోద్యమానికి ఊపిరి పోసిన బంకించంద్ర చటర్జీ గీతం. వందే మాతరం. 12 నిలువు. అవమానం, పరాభవం. 15 అడ్డం. రవము, ధ్వని, రావం. 12 అడ్డం. నావ, పడవ. 8 నిలువు. ఉధృతమైన శివనృత్యం, తాండవం. 9 నిలువు. అక్కమొగుడు, బావ. ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.